అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ ఏడ నడిచిపోవాలి ఆ షాప్ దాకా. మన టపాసులు తెచ్చాము. ఇంకా కవిత కళలో ఆగ్రహ జ్వాలలు అదిగో. మా నాయన దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏదైనా కానీ మా నాన్న ముసుగుతాంగా కాలింది, కాలు కాలింది నాకు. అది నువ్వు మేలు కదరా, సింపుల్ కాల్చుకుంటాం అమ్మలు. ఈ చేతిలో టపాసులు పెడితే ఈ చేతిలో కాకరతులు వస్తూ ఉంది, ఈ చేతిలో బడి చేయి మొత్తం పెట్టి హ్యాండ్ పెడితే భస్మం అన్ని రాకెట్ కూడా బేసిక్ గా పొద్దున్నుంచి మేము ఇంక వ్లాగ్ తీయలేదు. ఇప్పుడు నైట్ దివాళీ వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఉదయాన్నే జస్ట్ కొన్ని నిమిషాలు గార్డెన్ చూపించా కానీ చూడండి మన గార్డెన్లో ఇవి వచ్చాయి పుట్టగొడుగు లాంటివి పిచ్చివి. సో ఇవి మా పాప ఆడుకుని అడిగి తెచ్చిందిలే. ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు దాకా చూడండి వర్షం ఎట్టబడింది, మొత్తం ఫ్లవర్స్ అన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు దాకా వర్షాలు పడతానే ఉన్నాయి నాన్ స్టాప్గా కావాలో. పుట్టకొక్కు లాంటివి ఎన్ని ఉన్నాయో ఎన్ని గార్డెన్లో నైట్కి చూస్తే ఉదయానికల్లా వచ్చేస్తున్నాయి ఫుల్గా. సో ఇవి చిన్నప్పుడు అయితే ఇదిగోండి ఇవంతా గార్డెన్ అంతా వచ్చినాయి. ఇవి మీకు చాలామందికి కొంచెం క్లాస్ పీపుల్కి తెలియదేమో. ఈ పుట్టగొడుగులు ఊళ్ళల్లో బాగా పొదలు ఉంటాయి చూడ బుష్, ఆ బుష్ల మధ్యలో ఎర్రమట్టి నేల ఉన్నప్పుడు నైట్కి మొలిచేస్తాయి అన్నమాట. సన్నవి సూపర్ ఉంటాయి. ఇవి మీరు తినేవి ఇవి ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, అవి కాదు, హైబ్రిడ్ కాదు, న్యాచురల్గా పొలాల్లో పడి ఉంటాయి. చచ్చిపోతారు ఆ టేస్ట్కి. చికెన్ మటన్ ఏమీ పనిచేయవు అట్లా ఉంటుంది. అది మీరు వెళ్ళి రండి చూపిస్తాను. ఆల్ టౌన్లో ఆడికి పోవాలంటేనే భయం నాకు. ఏం తెలుసా, ఒకే చోట 50 షాపులు పెట్టుంటారు. చిన్నపిల్లకాయలు తీసుకుని వెళ్ళినప్పుడు నాకు మునిగిపోతుంటా. వెంటనే వచ్చేయాలి, ఇంకేం మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ ఎవడు ఏం చేస్తాడో తెలియదు. ఎక్కడైనా కాలనీ అంటే ఇంకా అన్ని తప్పించుకొని రాలేము, వేల మంది ఉంటారు. ఈసారి అయితే గోడౌన్కి వెళ్ళాం, ఈసారి గోడౌన్కి వెళ్ళట్లేదు. లాస్ట్ టైం కూడా సేమ్ కదా, వర్షం పడుతుందిగా. దివాళీ అంటే వర్షం. అయ్యేం సగం పని చేస్తే సగం పని చేయవు. రండి వీళ్ళు ఏంది ఇంకా రెడీ అవుతుండ్రా. ఈ టీ షర్ట్ కూడా పొట్టి అయిపోయింది నాకు, అన్నీ పొట్టి అయిపోతున్నాయి. అయితే ఎంతసేపు రెడీ అవుద్ది రారా. ఏంట్రా ఎంతసేపు రెడీ అవుద్దామా హీరోయిన్ ఇంకా పొందా దమ్మా కార్లో ఆరిపోద్ది నన్ను బట్టలు. సరే నేను వెళ్తున్నాలే. అయితే బాగుందా చూపి తల్లి. అందంగా ఉన్నావు. అయినా 2 నిమిషాలు కూడా ఉండదు బొట్టు. ఫైనల్ డ్రెస్ ఇది ఏనా? తలస్నానం చెప్పు. తలస్నానం చెప్పు అంటే ఏమంటే ఏంది? ఏం తెలియదు ఆయనకి తాతకే. నాన్న నిన్న 2 రోజుల నుంచి ఇంట్లో లేడు, నారాయణ స్వామి దాకా పోయి వచ్చాడు. అదే ఇక్కడ నారాయణ స్వామి అంటే ఏ ఊరు పోతే మెట్టపాలెం. దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎదురు చేసి వచ్చాడు అనమాట. దేవుడికి పూలు కొయ్యాలి. ఈ చెట్టు వల్ల ఇదంతా హ్యాపీయే, కానీ ఆ పూలు రాలి వర్షం పడినో నీళ్ళు పడినాయి ఏమైనా అయితే మరకలు అసలు పోవట్లా. చూడు ఇక్కడ. ఓహో చాలామంది నాకు ఇప్పుడు అర్థమైంది చెట్లు ఎందుకు పెట్టుకోరు అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి పెట్టుకోరు. చాలా టైల్స్ అట్టే పాడైపోయినాయి అనమాట. అంటే మనం ఎరువు కూడా వేస్తాం కదా, దానివల్ల కుండీ కింద నుంచి నీళ్ళు గారి అట్లే అసలు మా మామయ్య భలే కామెడీ తెలుసా. నీళ్ళు పట్టదు మామయ్య అంటే వర్షం పడినా పడకపోయినా చచ్చిపోద్దమ్మా, నువ్వు చంపేస్తావా నీళ్ళు పోయకుండా సగమా అని అంటాడు. ఏ చెట్టుకి ఎంత పోయాలి అంతే పోయాలి. ఇది చూడు నీళ్ళు, వర్షం నీళ్ళు, మా మామయ్య పట్టిన నీళ్ళు. ఇది చూడు ఎట్లయిపోయింది. సో ఇప్పుడు దేవుడికి పూజ కోసం అయితే పూలు కోస్తున్నా. మాకు ఇంట్లోకి వచ్చాక పూలకైతే అసలు ఇబ్బందే లేదు, కానీ ఎంత చేసినా ఆ చామంతి పూలు గులాబీ పూలే ఇష్టం నాకు. ఎల్లో కలరు రెడ్ కలర్ కాంబినేషన్తో పెడితే బాగుంటుంది, లేదా వైట్ రెడ్ ఈ 2 కాంబినేషన్లే. మా తమ్ముడు కూడా అదే అడుగుతూ ఉంటాడు, ఏమని అక్క వైట్ రెడ్ పెడతావు మన ఇంట్లో పూలు అని. బాగుంటాయి అద్విత. అది తులసి చెట్లు ఇప్పుడు మొలిసినాయి. అది మొన్నటిదాకా ఎత్తుక్కున్నా లేవు, ఈ వర్షాలకు వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి. ఇంక ఇబ్బంది లేదు. వెంకటేశ్వర స్వామికి రోజు కట్టేయచ్చు శనివారం అయిన మాల.
స్టార్టింగ్ వీడియోస్లో చూసారు కదా, అప్పుడు పూలు మొత్తం కోసేది ఒక్క పువ్వు ఉంచి. ఇప్పుడు పూలు ఎక్కువ అయిపోయినాయి. చూద్దాం నీకేమేం కావాలి చెప్పు. ఇప్పుడు నిన్న ఒక బ్రాండ్ ఐస్ తిన్నాం అందరం. ఆ బ్రాండ్ ఐసు అందరికీ నచ్చింది. అది మీకు నచ్చుద్దో లేదో ఆ బ్రాండ్ ఐస్ కూడా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి తినకూడదు ఐసులు దయచేసి, కానీ ఆ బ్రాండ్ ఐస్ నచ్చింది. నిన్న తినేసరికి ఈరోజు కూడా తిందామని పోతున్నాం. ప్లస్ టపాసులకి రండి చూపిస్తా. స్కూల్లో తింటున్నావా లేదా సరిగా? అబద్ధం చెప్పు మాకు. మొత్తం తినట్లా, కొంచెమే తింటున్నావు నువ్వు. ఎందుకు? ఏం నచ్చలేదు నీకు? అస్సలు తినట్లా నాకు తెలుసు. కొంచెం తినేసి అంతా వదిలేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అట్లా? ఎందుకు? అప్పుడంతా ఎందుకు వదిలేవు? ఎందుకు? ఎందుకు? గొంతులు ఇరుక్కుపోతాయా? ఇప్పుడు ఏం ఎక్కువ పడలేదా? గొంతు పెద్దయిందా? కింద పడితే స్నానం చేసినా పోదు. బురద చూడండి ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్. కింద పడితే ఇంకా 4 రోజులు స్నానం చేసినా పోదు. అది దారుణమైన బురద. ఏందిరా ఇది? కష్టమే. ఇప్పుడు అడిగి తెచ్చుకొని రావాలి. అలా కదా అశుకు, మనం కింద పడితే ఓకే. ఈ బురదలో కొన్న ప్యాకెట్ కింద పడింది అనుకో, సెట్ ఇంకంతా స్పాట్లోనే. ఇదేంది బాంబు పెట్టారైంది? అదే బాంబు పెట్టారు. డేంజరస్ అశుకు. ఎంత కేర్లెస్ అంటే ఆ వైర్లు చూడు కింద ఉన్నాయి. బైక్ తెగిపోయింది అనుకో, అన్నీ వెలుగుతున్నాయి. తెగిపోతే ఎవరికైనా షాక్ కొడతాయి. ప్లస్ ఈ టైంలో ఏదైనా టబల్ వెళ్ళినా పరిగెత్తలు అనుకోలేదు. చూడు జారి కింద పడిపోయడం ఉంటారు అందరూ. ఏమశుకి కర్మ? ఏరా చూడు చూపి. ఏరా ఇక్కడ ఏడ నడిచిపోవాలా షాప్ దాకా? మరి పొలంలో కానీ ఊరికాయల్లో నీళ్ళు పెట్టినట్టే ఉంది పరిస్థితి. అక్కడే పోవాలి ఎదురుగా. ఎటెళ్దాం రా అశోక్. నువ్వు జాగ్రత్త అశోక్, కింద పడతావు. నీ చెప్పులు ఓకే కదా? పాప కింద పడతాను నా బాధ. అశోక్ ఎత్తుకోమంటావా? అడుగులు అడిగేసుకో బాషు. ఓకే ఇంక అయిపోయింది. ఇంక దాటేసాం సముద్రాన్ని. థ్యాంక్ యూ బ్రో. 7,000కి ఎక్కువే వచ్చినాయి అశోక్. లాస్ట్ టైమే బెటర్. లాస్ట్ టైం కంటే అడగా నన్ను. లాస్ట్ టైం ఎంత అయిందిరా? ఇవి ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం మళ్ళీ గోడౌన్కి వెళ్ళి ఏదో చేసాం అవసరమని. ఈసారి కూడా బాగానే ఉండాలి. ఈ కలిపితే హెవీగా ఉన్నాయి. ఇప్పుడే ఈసారి డిఫరెంట్ కూడా వచ్చినాయి. వాడి దగ్గర ఇవి లేవురా. పోయినసారి వచ్చినాడు వాడి దగ్గర విషయమే లేదు. చూడండి మన టపాసులు తెచ్చాము. ఇంకా కవిత కళలో ఆగ్రహ జ్వాలలు. అదిగో ఆగ్రహ జ్వాలలు కవిత కళలో. ఏంట్రా అన్ని తెచ్చారని. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి కదా అని. మా చెప్పులు చూడండి ఎలా అయిపోయినాయి. అందరం లోపల పోతున్నాం. ఓకే వస్తాం. ఏరా పిల్లలు మంచి వాళ్ళు వీళ్ళిద్దరు. మా పాప అన్ని పింక్ కలర్ తెచ్చుకున్నది. పింక్ 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 మా మౌని వేసింది. చూడండి ఆ స్కిల్ చూడండి. మా అక్క కూతుర్లు స్కిల్. మా నాగలక్ష్మి రెడీ అయి వచ్చింది. కవిత రెడీ అవుతుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పిల్లలు రావాలి. పిల్లలు మా కవిత పక్కింట్లో పూజకి పోయి వచ్చింది. దానివల్ల లేట్ అయింది మా సెలబ్రేషన్స్. ఇక్కడ మా బంగారు తల్లి పడుకొని ఉంది. అయ్యి ఏమి ఇవన్నీ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ చాలా మిగిలి ఉన్నాయి. ఈ ఇయర్ ఇవన్నీ తెచ్చాం. ఒకటే పాలసీ, మన కోసం కాదు చిన్నపిల్లల కోసం తీసుకురావాలి అంతే. చిన్నప్పుడు మనం ఎట్లా కాల్చుకోలే. భూచక్రాలు నేల డబ్బాలు ఏదో ఎన్ని చెప్పలేలే. ఏదో గన్నుతో కాల్చేదంట. ఆ గన్నే కాలిపోద్ది. ఇక్కడ ఏదో ఉంటుంది కత్తి కాలిపోద్ది. ఓజీ గన్ను కాల్చేయడమే. రండి బయట ఒకటి చూపుతురా. ఎక్కడా లేని సరిగా బయట రండి. ఎంతసేపు కవిత?
పండగ పూట వ్రతం పెట్టుకుంటే ఎంతసేపు ఉంటారు? ఏడో నాకు బిగ్ బాస్ వస్తుంది 9:30 దాకా చేసుకుని పైకి పోదాం అనుకుంటే నేను అయిపోద్ది తాంబూలం తెచ్చుకుందామని, అంటే 7కి అయిపోద్ది అన్నట్టుగా అనుకున్నాను. నేను వెళ్ళింది 8. నీకోసం ఏమి స్టార్ట్ చేయకున్నాను. చీర బాగుందమ్మో. ఇదేంది స్మార్ట్ జోడీలో విన్నర్ కాదు, రన్నర్. స్మార్ట్ జోడీ మేము రన్నర్స్ అయ్యాం కదా, అప్పుడు కట్టుకున్న శారీ ఇది. ఫినాలే స్మార్ట్ జోడీ ఫినాలే శారీ. రన్నర్ కూడా విన్నర్ చేసేసాను. బాగుంది ఈ శారీ. పద కానీ కలుద్దాం. సో దీపావళికి ప్లానెట్గా కరెంట్ తీసినట్టున్నారు. అంతా వెలిగిపోవాలి అందరు ఇల్లు అనేసి కరెంట్ లేపేశాడు. చాలాసేపు నుంచి కరెంట్ పోతూనే వస్తుంది. మేబీ దీపావళి కనపడాలి అన్నట్టుగా ఏమన్నా సింబల్గా. అటు చూడు, హౌస్లు ఉన్నాయి, హౌస్లు ఏం కనరావట్లేదు, అంత చీకట్లో ఉంది. అన్ని హౌస్లే అక్కడ, మొత్తం హౌస్లే. మేబీ ఏమన్నా పొగ కమ్ముకున్నదేమో. మా నాయన దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏదైనా కానీ మా నాన్న ముసుగుతోంగ ఏడా కన్నాడు. నేను గంట కూర్చున్నా కింద, నువ్వు ఇంట్లో కూర్చొని నాలో ముసుగేసుకుని పండుకొని నువ్వు నన్ను అంటున్నావు కదరా. ఇప్పుడు దాకా ఏం చేసినావు పైన పైకి ఇంట్లో పండుకొని అదితో బాగుంది రే, ఇదే సింపుల్గా నీకు. మేము ఏదో ప్రయోగాలు చేస్తున్నాం, ఒక రీల్ వస్తుందేమో అని చెప్పి ఆ ప్రయోగాలు వర్కౌట్ కావట్లా. ఎంత చిన్న ఏంట్రా? పెద్దదా అంటే ఇవన్నీ లాస్ట్ ఇయర్. ఈరోజు వదిన ఆడపడుచుల శారీలు చూడండి. ఇదనమాట. చాలా రోజులైంది వీళ్ళు వీడియోలో కనపడి. చాలా రోజులు అయిందా? ఇద్దరు కలిసి పెద్దగా విడిపోయారంట. మన కలిసి లేదు అన్నయ్య, మనం కాదు. కాలు కాలింది నాకు. అక్క చెప్పింది పొద్దున. సుత్తి చదువుతాడు అంటే చెప్పులు తీసుకోండి, చెప్పులు వేసుకోండి, నువ్వు మాత్రం వేసుకో. ఎవరికో అక్కోళ్ళ ఇంటి దగ్గర చేతిలో బాంబు కాలిందంట ఇప్పుడేనా? పొద్దున. అవునా? రే అది నువ్వు మేలు కదరా, సింపుల్ కాల్చుకుంటాం అమ్మలో కూర్చో. అసలు పట్టుకోలేదు కదా తల్లి. నాగలక్ష్మికి కాకరతులు ఏందో నాకు ఈసారి దీపావళి చేసినట్టే అనిపించలేదు. అది ఏమి ఆడిపోయేసరికి ఆ ఇంటికి పోయి వచ్చింది కవిత. టపాసులు వెళ్తేస్తే నేను చూడకపోతుంది. నాకు నిన్నటి నుంచి ఒకటే గుర్తొచ్చి నవ్వు వస్తుంది. ఏంటంటే మా తమ్ముడు కొత్త రీల్ ఈ మధ్య ట్రెండింగ్ ఉంది. ఏంది జిమ్ చిక్ ముందు కొట్టండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది రీల్ చేపియాలని ప్లాన్ చేసినావు. అని వీళ్ళు సపోర్ట్ చేస్తే కదా ఇప్పుడు చేద్దాం రీల్. అది నువ్వు ఎడక జిమ్చికాను, నేను అదే కొట్టండి అమ్మా, ఫాలో కొట్టండి అని అనమాట. నాగలక్ష్మికి కాల్చమ్మా. పెద్దవి ఉన్నాయి కదా, అయ్యో ఆ పెద్దవి. అది ముందుగా ప్లాన్స్ అయితే పెద్ద అప్పటికి ముందుగా అన్ని చేయాలంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయరు, ఎవరు పాటికి వాళ్ళు పేల్చుకునేది పోయేది. ఎప్పుడైనా అంతే. నాకు తలా ఒకటి ఇచ్చారా? తలా ఒకటి అది కాల్చండి. ఆగమ్మా, ఆగు తలా ఒకటి కాల్చుకోండి. మౌని ఇట్రామ్మా. మౌని దా నాలుగు కూర్చో. అన్ని కాల్ చేస్తాను. మాకు ఉంచండి. అశోక్ మన సైడ్ వస్తాము. లేవలేనా? పెట్టు. ఏది సౌండ్ చేత్తో వదలడం టాలెంట్. చేత్తో వదలడం టాలెంట్. వదిలేనా? అటు పెట్టుకుంటే చెయ్యి కాదు. నా మీద రాదు. ఇటు పెడితే ఇటు వస్తాము. చూసుకొని పెట్టినట్టా ఇలా పెడతా. అశోక్ వంగిచ్చి వాళ్ళ ఇంటికి పోతే అలా వాళ్ళ ఇంటికి పోవాలా? నేను స్ట్రాంగ్గా పెడతాను. మన చెట్టులో ఇరుకుంటది, మళ్ళీ మనకే వస్తుంది.
ఇందాక ఒకటి ఆడే ఇరుక్కుపోయింది. ఎలా అయితే ఇట్లానా పైకి పెట్టు. మట్లో గట్టి కూర్చుంటే ఇంకా బాగా ఆడే ఉంటది. ఆడే ఉంటుందా? నాకు ఉండి పాడు చేసింది కదా హైట్ ఉంది అసలు ఇది. తాటినా చాలా పైకి వెళ్ళిపోతుంది. రాకెట్ అన్నాను కదా, ఇదేంది రేడుకొచ్చింది? ఏడా ఉంది రాకెట్? నేను హ్యాండ్ పెడితే భస్మం అన్ని. రాకెట్ కూడా భూమి లోపలికి వచ్చింది. అది లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్ అండ్ ఫైనల్ కాదు, అదే ఫైనల్. ఫైనల్ ఇది ఉన్నాయండి, లేవు రాకెట్లు అయితే బొక్కేదా. డేంజర్ పాపల మీదకి వస్తాయి అమలు కాదు. షార్ట్సా? అశోక్ ఏం కాదు, కొత్త ఆడ ఉంది కూడా తెలుసు నాకు. పెట్టాలి కదా. గన్ అంట, ఇది ఎంత మాత్రం ఏందని చూస్తా. ఓపెన్ చేస్తాను. అది ఓపెన్ చేయకూడదు అంతే. అశోక్ ఓపెన్ చేస్తారా? డైరెక్ట్ గా పట్టుకోవాలా? అదే. దేనికి కాల్చాలి? దిగి పెట్టాలా? సరే రైట్ అశోక్, ఇక్కడ కాలుతున్నా అశోక్. లేండి అదే అటుపో అటుపో. అశోక్ చూడు, భీమస్నాపతి అది చూడు గన్ను. ఏదిరా వస్తుందండు. గన్ను వస్తుంది చూడు. ఏది గన్? ఏది అశోక్ దీన్ని పెట్ట. అంతే నీ ఇవాళ మొత్తం అంతే నీ మొత్తం 27,000 ఏమైంది? 27,000. ఆ 3,000 వేసుకుని 30,000 పెట్టి తీసుకొచ్చి బాగుంది. మామ 250 రూపాయలు తెచ్చింది. పిల్లలు 250 రూపాయలు కూడా ఎక్కువే. ఆయన ఏం చేసుకుంటారు? పిల్లలను తీసుకొచ్చిందంట అటు పోయి వాళ్ళ చేత కాల్పించిందంట. ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనకి 250 కూడా ఎక్కువ. ఆయన ఎందుకు కాల్చుకుంటాడు ఈ వయసులో? నువ్వు కాల్చావా? నేను కాలుస్తున్నా. ఇప్పుడు ఎన్ని కాల్చింది? ఎన్ని నేనే కాల్చింది. ప్యాకెట్ అంతా ఏమైందా? ఎట్లేదా? బాంబు ఏది పేర్లేదా? ఏది అంతలా ఉండిపోయిందా? కాకేనా నేను? 5,000 మాట్లాడి అలాంటిది భయంకరమైన డేంజర్ కదా అసలు. ఎవరైనా తెలియక చిచ్చుబుడ్డి అని పెట్టి చిచ్చుబుడ్డి అనుకుని అడిగి పెట్టి టన్ను అనుకో, డబ్బుకి మూతి పగిలిపోద్ది. వాడు కూడా అట్లా కాల్చింది బాబు. జాగ్రత్త పడతాం. అందుకు కూడా ఇరు చేతులు ఏదైనా పెట్టండి బాబు, పెద్ద కాల్చట్లా. నాకు వద్దులే కానీ నాకు అట్లాంటి వాటి మీద అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏమి నా చేతులు కాళ్ళు అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్. ఆ పిల్లకి ఒకసారి మా చెల్లెలికి చేతులు ఏం చేసిందంటే, ఈ చేతిలో టపాసులో ఏం పెట్టుకుని కలిసి పెద్ద దిచ్చిన మీద కదా అంతే. ఒకసారి ఏం చేసిందంటే, ఈ చేతిలో టపాసులు పెట్టుకుని ఈ చేతిలో కాకరతులు వస్తూ ఉన్నది. ఈ పోయి ఈ చేతిలో పడి ఈ చేయి మొత్తం పెరిపింది. పెద్ద ఏంటమ్మా? నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. హోటల్కి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? ఇది ఈ పక్కది పట్టుకోలేము. భయపెడుతున్నా అశోక్. ఎప్పుడు కలవడు మా నాన్న ఈ రోజు కాల్చాడు, అదే వింత అనమాట. మీరు చూపారా? ఆయన నన్ను చూపేయ. ఆయన భయంకరంగా కాల్స్తుంది ఈరోజు. ఏందో మంచి ఊపులో ఉండే. ఏందో అది గట్టిగా పోతుంది, చిన్నగా అది పోయింది. నోటి తీసుకో, ఇది పెట్టుకో. ఇది మరి అంత కాలం పోయింది. ఏమయ్యా ఎవడు పాటి కూడా ఎక్కడికంటే అక్కడ పెడతాను, ఊపేలేదు. మాకెందుకు ఇదంతా ఏమవుతుందా? అజిత్ అయితే పాపము మజిత కూడా చిన్న చిన్న ఉంటుందా? ఇది ఇచ్చిదమ్మా నీకమ్మ ఇయ్యే మన దృంగ చెప్పలైతే మనీ అగ్గి పెట్టి అయిపోయింది. ఎగ్గి పెడతాను ఏం చేశాడు?
అవి మీ ఇచ్చిపోయిందమ్మా కాల్చుకో తాత నువ్వు కాల్చుకోను బ్రెడ్ హల్వా తినింది కదా తిని అమ్మకి థ్యాంక్ యూ చెప్పాలి బాగుంది అని అవును, అది తిన్నావా? ఆ పిల్ల వాళ్ళ నాన్న ఎక్కువ తినింది ముందు అయినట్టుంది అది అంత అంతసేపు తిరిగింది తినడం కాదు, జంప్ చేస్తుంది ఏందో. ఏం రాదు ఏం రాదు చిన్నది కదా ఏంది అంతసేపు తిరిగింది ఇంకోసారి పెట్టు ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బంది జరిగిందంటే ఇలాంటి సుత్తి బొమ్మలు తెలియకుండా జరుగుతాయి పిల్లకి అన్న కత్తితో తిప్పడం చూడాలి నువ్వు ఇద్దరికి పోయినట్టు తిప్పిండు అట్లే వేసింది అట్లే అట్టిని తిప్పినట్ట ఏందమ్మా అది ఓవర్ ఉంది నేను అసలు వద్దని చెప్పా. లాస్ట్ ఇయర్ తెచ్చినవి మిగిలి ఉన్నాయి, అవి ఇప్పుడు దాకా పేలస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎప్పుడు వెలుస్తారు? ఇప్పుడు గెలిచేది ఈ ఏరియా అమ్మా ఈ ఏరియా ఇప్పుడు గెలిచేది ఇప్పుడు వెలిచేది ఇప్పుడు వేలేదు ఈ ఏరియా ఆ కత్తులు కట్టారు అవ్వాలి అది టైం అయిపోయింది, కొంచెం తినేసి. ఇప్పుడు ఆల్రెడీ 10 9:30 బిగ్ బాస్ ఎపిసోడ్ వస్తుంది. నేను పోయి రివ్యూ చేసుకోవాలి. ఈ రోజు అంతా ఒక్క వీడియో కూడా చేయలేదు. మధ్యాహ్నం ఎప్పుడో ఈ రోజు మొత్తం 2 వీడియోలు చేశాను. రోజు 4-5 చేసాను నార్మల్గా. సో ఇప్పుడు వెళ్ళి 3 పైకి వెళ్ళి ఎపిసోడ్ చూసి రివ్యూ చేసుకుంటే 1:30-2 అవుతాయి. ఇంక వెళ్తాను, వీళ్ళు బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఉంటాను. చూడండి జాగ్రత్తగా వెళ్ళి మేము కూడా తినాలి. నాగలక్ష్మి కదా నీండి బలవంతంగా కాల్పించండి మనల్ని కాల్చుంటారు కదండి నాకు వద్దులయ్యా నేను కూడా ఏం కాల్చిన నువ్వు ఎట్ట కాల్చు కదా నువ్వు కాల్చుకున్నాను అన్ని కాల్చు దీనికి అగ్గిపోలేదు నాకు అగ్గిపొట్లు చాలా ఉన్నాయి కదా అగ్గిపెట్టలు ఏమైనా ఉండాలా నందన అగ్గిపెట్టలు ఉన్నాయి కదా ఇదా టపాసులు మళ్ళీ వెలుద్దురు రండి తిందురు అని అన్న. తినడానికి ఒక గంట సేపు కూర్చొని వ్యవహారం పెట్టి ఇంకా అసలు ఆ టపాసుల జోలికి వెళ్ళలేదనమాట. ఇంకా టపాసులు బేలలేదు, ఇంకా అన్ని సర్ది పెట్టా. రేపు సంవత్సరం అంతా బేలవచ్చు, రోజు ఒకటి అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు యాప్రికాట్ అడిగిండ్రు, సో దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. యాప్రికాట్కి బ్రెడ్ చేస్తాం కదా, అది ఇక్కడ పెట్టిండ్రు. చేమలు పట్టిని ఒకరు ఇదిలు ఇస్తున్నారు. చేమలు చూడండి ఎంత దారుణం చేమలు. పురుగులు కూడా విపరీతంగా వస్తున్నాయి. పురుగులు లైట్ వేస్తే చాలు పురుగులు. సో ఇదంతా బయటంతా చెత్త కొవ్వేసి ఆడేసేసాము. ఇప్పుడంతా చూడండి ఇదంతా తొక్కి నల్లగా అయిపోయింది. ఇదంతా రేపు ఉంటుంది క్లీనింగ్కి. ఇప్పుడు టపాసులు అట్టే ఉన్నాయి. మా తమ్ముడు ప్యాక్ చేసి లైట్ లేదు కదా బందోబస్తు చేసిండు, అంటే వర్షం నీళ్ళు పడకుండా ఎన్ని వేసి పెట్టిండు అనమాట. మళ్ళీ రేపు నుంచి వేలేస్తారు. ఇప్పుడే ఇంక అన్నీ సోలార్ కూడా ఆన్ చేసేసాడు మామయ్య. లైట్లు ఆపేసి లోపలికి వెళ్ళి పడుంటే ఇంకెప్పుడన్నా ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు పడుకుంటారు అనమాట. ఇవన్నీ మర్చిపోయా, అమావాస్య కదా దిష్టి తీపియడానికి కొమ్మడికాయ తెప్పించా. ఇది కూరాలరా చాకు తెచ్చి కుంకుమ పోసి కూర పెట్టేస్తే మామయ్య చీకటితో లేసి కొడతాడు.